నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ గివెన్ టు యూ. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది? ఏ స్లోపీ సర్ఫేస్ ఎక్సర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ ద రోలింగ్ బాడీ ఆన్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది? ఒక స్లోపీ సర్ఫేస్ మీద ఒకటి కనుక జారుతూ ఉన్నట్టయితే ఈ స్లోపీ సర్ఫేస్ ఈ జారే వస్తువు మీద పనిచేసే ఆపోజిట్లో పనిచేసే ఫ్రిక్షన్ని ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్. The friction arises when one body slides another body. ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద జారుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఈ ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద జారుతూ ఉన్నప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏ స్లోపీ సర్ఫేస్ ఎక్సర్ట్స్ ఫోర్స్ ఆన్ ద రోలింగ్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? స్లైడింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ అంటే ఏంది? దొర్లుతూ ఉన్నప్పుడు అరైజ్ అయ్యే ఫ్రిక్షన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటాము. నెక్స్ట్, వాట్ ఈజ్ ల్యూబ్రికెంట్? వాట్ ల్యూబ్రికెంట్స్? లైక్ ఆయిల్, గ్రీజెస్ విచ్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్. ఆయిల్ మరియు గ్రీజెస్ అలాంటి పదార్థాలు ఏవైతే ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తాయో, ఫ్రిక్షన్ని లేదా ఫ్రిక్షన్ని తగ్గిస్తాయో వాటిని ఏమంటారు? ల్యూబ్రికెంట్స్ అంటారు. ఏమంటారు? ల్యూబ్రికెంట్స్. లైక్ ఆయిల్ ఆర్ గ్రీజ్ విచ్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్ ఆర్ కాల్డ్ యాజ్ ల్యూబ్రికెంట్స్. మరి ల్యూబ్రికెంట్స్ ఫ్రిక్షన్ ఎట్లా తగ్గిస్తున్నాయి? మనకి ఇంతకుముందు వచ్చింది, ఇదే సేమ్ క్వశ్చన్ వచ్చింది చూడండి. ఎట్లా తగ్గిస్తున్నాయి అని అంటే, ఇక్కడ ఏదైతే మనకు ఫ్రిక్షన్ అరైజ్ కావడానికి గల కారణం ఏంటి? బంప్స్ ఉండడం, ఇర్రెగ్యులారిటీస్ ఉండడం. ఇవి మనం ఎప్పుడైతే ఈ ఆయిల్ లేదా గ్రీజ్ని పోస్తామో ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటినీ క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్ చేయడం వలన ఏమవుతుంది? మనకు ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. క్లోజ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది తగ్గి ఈజీగా స్లైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వాట్ ల్యూబ్రికెంట్ యొక్క రోల్. నెక్స్ట్ క్వశ్చన్, 86 క్వశ్చన్, వాట్ ఈజ్ బాల్ బేరింగ్స్? బాల్ బేరింగ్స్ అంటే ఏంటివి? బాల్ బేరింగ్స్ అంటే ఏంటివి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చదువుతా చూడండి. The adjustment in mechanics which produces rolling friction to reduce friction between the rotating objects. సో ఇది ఏమవుతుంది? ఈ వస్తువు మీద రోల్ అవుతూ ఉంది. ఈ లేయర్ మీద రోల్ అవుతూ ఉంది. మొత్తము లేయర్ అంతా మొత్తం కాంటాక్ట్లో కనుక ఉన్నట్టయితే మనకు ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. దానికోసం ఏం చేస్తామంటే ఇందు లోపల ఈ బాల్స్ని యూజ్ చేస్తాం. ఈ బాల్స్ ఏమైతే ఒక దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరగడం వలన ఏమవుతుంది అని అంటే ఈ ఆబ్జెక్ట్కి మధ్యన ఉండే ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఇట్లా సిస్టమ్ని డెవలప్ చేసిన మెకానిక్స్ని ఏమంటారంటే బాల్ బేరింగ్స్ అంటారు. ద అడ్జస్ట్మెంట్ ఇన్ మెకానిక్స్ which produces rolling friction to reduce friction between rotating objects. సో ఇది బాల్ బేరింగ్ యొక్క కథ. ఏంటది? బాల్ బేరింగ్కి సంబంధించిన విషయం.